నిన్న మొన్నటి దాకా అరే అనుకున్నారు, తురే అనుకున్నారు. ఇక చెప్పులు తీసుకొని కొట్టుకుంటామని కూడా అన్నారు. కానీ ఇలా అసెంబ్లీలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి కలిసిన సన్నివేశం అందరినీ ఆలోచింపజేస్తా ఉంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే భారత రాజకీయాలల్లో ఈనాడు కాదు, ద్వాపర యుగం నుండి కూడా ఒక మర్యాద ఉన్నది. భీష్ముని దగ్గర పోయి యుద్ధం చేసే అనుమతి అని ధర్మరాజు కోరుతాడు. భీష్ముని దగ్గర పోయి 2 కాళ్ళు మొక్కి మీతో యుద్ధం చేసే అనుమతిని ఇవ్వండి అని కోరుతాడు. అట్లనే అనేక రోజుల నుంచి ఉన్న సాంప్రదాయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి పాటించినందుకు నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. హృదయపూర్వకంగా నేను గర్వంగా చెప్తున్నా. ఆ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించండి. తెలంగాణను తెచ్చిన నాయకునిగా, అనేక సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయనను గౌరవించిట్లా ఆయన ఔన్నత్యాన్ని ప్రకటించుకున్నాడు. తన గౌరవాన్ని తను పెంచుకున్న మాట నిజం. తన గౌరవాన్ని తను పెంచుకున్నాడు, తప్పేం లేదు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ వెనకటినట 2 భార్యాభర్తలు మన సిద్ధన్నను, వాళ్ళ కొడుకు పేరు సిద్ధన్నను అద్దంకి పంపాలే అని మాట్లాడుకుంటాను వీళ్ళిద్దరు. వాడు విన్నాడు, సిద్ధన్న అద్దంకి వేయిండు వచ్చిండు. తల్లుండి సిద్ధన్న నువ్వు అద్దంకి పోవాలరా అంటే నేను పోయొచ్చిన కదమ్మా మీరు ఇద్దరు అనుకుంటా అంటే విన్నా. ఎందుకు పోయినవురా? మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను పోయినా వచ్చిన. అట్లనే కేసీఆర్ గారు ఇంత ఉందా వ్యక్తి, అనేక విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి, అనేక తెలంగాణ పోరాట యోధునిగా పేరున్న వ్యక్తి, ఇవాళ సిద్ధనను అద్దంకి పోయే తీరేదైతున్నదో అదే పాటించండి అని అనిపిస్తూ ఉన్నది. కాసేపు కూర్చొని, ఓపికతో కూర్చొని ఆయన మాట్లాడాల్సింది మాట్లాడి, ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సమస్యలను తీసుకొని వేలెత్తి చూపేటువంటి పని చేయలే ఆయన. అర్జెంటు పని ఉందేమో అనుకోవచ్చు కదా, ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అనుకోవచ్చా? తప్పేం లేదు. రేపు కూడా ఇంకో వారం రోజులు నడతాయట కదా. ఈ వారం రోజులలో అటెండ్గా కనీసం 2-3 రోజులు నువ్వు నీ అటెండెన్స్ కనిపించనియండి. రాడనుకుంటున్నారా మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి మరోసారి? నేను రాడని అనుకుంటలేను, కానీ వస్తాడని కూడా అనుకుంటలేను. రాడనుకుంటలేను, వస్తే అంతంత మాత్రమే ఉంటే కరెక్ట్ కాదు. ఆయన ఉచితమైన సలహా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్కు గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజల్ట్ వచ్చినమాట వాస్తవం. పోతే ఆయన మీద ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో అది బిగుస్తుందని తెలుస్తుంది. దాని కిందనే మొన్న ఆయన సభకు రావడం జరిగింది. ఏ సభకు? మొన్న ఆయన పార్టీ మీటింగ్ పెట్టి అందరితోని సమాలోచన చేసినట్టు, ప్రెస్ మీద మాట్లాడినట్టు ఇవన్నీ వచ్చినాయి. పోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత, అంటే ఓటమి తర్వాత మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయాలనేటువంటి ఆలోచన చేసినమాట నిజం. అదే క్రమంలో ఇవాళ అదే క్రమంలో వచ్చిండు. ఎందుకంటే దీనిలో ప్రజల ముందు ఫేస్ చూపెట్టుకోవాలనే ఆరాటం ఆయనకున్నది. కానీ కనకడప్పు మోగినట్టు మోగేది ఆయన కనకన. ఆయన వాయిస్ ఏదైతున్నదో, ఆయన వాయిస్ వింటే, ఆయన యాస వింటే ప్రజాలోకంలో రోమాలు నిక్కబొడిచేటువంటి వ్యక్తి ఆయన. 7 గోళల లోతు నుంచి మాట్లాడినట్టు అనిపించింది మొన్నటి సభలనైతే, మొన్నటి మీటింగ్లో. అంటే ఎంతో బాయిల ఉండి మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఆయన గొంతు పోయింది. సరే, దురదృష్టం. ఆయన గొంతే టీఆర్ఎస్కు బలాన్ని ఇచ్చింది. ఆయన గొంతే వాయిస్ని ఇచ్చింది. ఆయన వాయిసే నిజంగా పాట కంటే మాట కంటే గొప్పదైంది. ఇవాళ ఆయన మాట తీరు, అంటే కుటుంబ గందరగోళమే కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, ఇవాళ కవిత చేసేటువంటి విమర్శలే కావచ్చు, ఈయన చేసిన ప్రతి విమర్శకు ఆమె దగ్గర ఆన్సర్ ఉన్నది. ఇవాళ మహబూబ్నగర్ విషయం మాట్లాడినా, నల్గొండ విషయం మాట్లాడినా, కృష్ణా గోదావరి బేసిన్ నీళ్ళ విషయం మాట్లాడినా, ఆనాడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఈయనే సంతకం పెట్టిన విషయం కూడా కవిత చెప్పడం జరుగుతుంది.
దాంతో ఇంటోళ్ళు చెప్పే వరకు మీరు అలకదక్కువ అవుతాను మీ కుటుంబం. ఇప్పుడు మీకు అందరికంటే ఉమ్మడి శత్రువు హరీష్ రావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.